హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 10 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు నో ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ప్రెగ్నెన్సీలో పెయిన్స్ ఇంకా స్ట్రెస్ ఇంకా క్రాంప్స్ అన్నిటితో రిలీఫ్గా ఉండాలంటే ఈ పనులు మీరు చేసి చూడండి. మీ హోల్ ప్రెగ్నెన్సీలో మీరు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ త్వరగా లేవడం. నేనైతే 6 o'clockకి లేస్తాను. సో జనరల్గా మార్నింగ్ లేవడానికి రీజన్ ఏంటంటే మీరు రిలాక్స్గా ఫీల్ అవుతారు. డే మొత్తంలో ఉన్న మీ మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా మీ చేతిలో కంట్రోల్లో ఉంటాయి. సో దట్ మీరు ఫ్రీగా ఉంటారు. డే అంతా కూడా హ్యాపీగా ఫ్రీగా ఉంటారు. మోస్ట్లీ మన ఇండియన్స్లో వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందండి. సో అది విటమిన్ డి డెఫిషియన్సీ పోవాలంటే డైలీ ఎర్లీ మార్నింగ్ 15 minutes తీసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు. ఎందుకు ఓన్లీ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అంటున్నానంటే దాంతో మీ స్కిన్ బర్న్ అవ్వదు. మీరు హ్యాపీగా 10-15 minutes సన్లైట్ తీసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్లో ఓన్లీ ప్రోటీన్ కాదు, అందరు చెప్పేదే ప్రోటీన్ తీసుకోమని. అట్లనే నో కార్బ్స్ కూడా, టోటల్గా కాదు బట్ అంత క్యాలరీస్ మనకు అవసరం లేదు కాబట్టి కార్బ్స్ తక్కువ తీసుకోవడం బెటర్. నేనైతే ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ కల్చర్లో అయితే కంపల్సరీ దోశ, ఇడ్లీ ఇవన్నీ కామనే కదా. ఆ టైంలో నేను దోశ తినేటప్పుడు అందులో ఎగ్ యాడ్ చేస్తాను. ఇడ్లీ తినేటప్పుడు అందులో మునగాకు పొడి అని దొరుకుతుంది కదా, అది యాడ్ చేస్తాను. దాంతో ఫస్ట్ 2-3 bites అవి తిన్నాక నెక్స్ట్ అవి తీసుకుంటాను. ఒకవేళ స్వీట్స్ అలా తినాలనిపిస్తే మా సైడ్ అయితే భక్షాలు అంటారు. ఇంకొకటి మొరింగా పౌడర్, మునగాకు పౌడర్, అది కూడా మీరు ఇంక్లూడ్ చేయండి మీ డైట్లో. అది ఎంత సూపర్ ఫుడ్డో మీ అందరికి తెలుసు. నేను మళ్ళీ ఇప్పుడు అన్ని డీటెయిల్స్ నేను ఏం చెప్పట్లేదు. మునగాకు పొడి, అలా కరివేపాకు పొడి అలా కూడా తీసుకోవచ్చు. డైలీ అన్నం తినేటప్పుడు అలా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నా హోల్ ప్రెగ్నెన్సీలో నేనైతే పులుపు ఏం తినలేదు. నాకు ఆరెంజెస్ అవి ఎక్కువ నచ్చలేదు, బట్ తిన్నాను. కొంచెమైనా నేను కన్జ్యూమ్ చేసిన. ఫోర్త్ థింగ్ వచ్చేసి మెడిసిన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా హోల్ ప్రెగ్నెన్సీలో. తర్వాత డెలివరీ తర్వాత కూడా మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాల్షియం అండ్ ఐరన్ తీసుకుంటున్నాను నేనైతే. డైలీ 1 capsule మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను కాల్షియం తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఐరన్ తీసుకుంటున్నాను. ఎప్పుడు కూడా కాల్షియం ఐరన్ ఒకటేసారి తీసుకోవద్దు. అండ్ 2 hours బిఫోర్ మీల్ అయినా ఆఫ్టర్ మీల్ అయినా ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఇప్పుడు అండ్ డెలివరీ తర్వాత చూసుకునే కేర్ అండ్ హెల్త్ కేరే నెక్స్ట్ 40 yearsకి మనకి రిజల్ట్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మెడిసిన్స్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు అసలు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ వెయిట్ అండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ 10-15 kgs ఈజ్ ఎనఫ్. అంతకు మించి కూడా చాలామంది అవుతారు. నేనైతే 60 kgs ఉన్నాను. ఇప్పుడు లిటరల్లీ నేను డెలివరీ అయ్యే వరకు ఐ థింక్ 75 వరకు కూడా రీచ్ అవుతాను. కానీ మీరు తప్పు చేయొద్దు. సో దట్ మీకు ముందే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వెయిట్ వల్ల ఏ యూజ్ లేదండి, అంతా అన్నెసెసరీ యూజే. డయాబెటీస్ అవి ఇవి అన్నీ వస్తాయి. ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ మనం చాలా మూడ్ స్వింగ్స్లో ఉంటాము. ప్లస్ మన బాడీ పొజిషన్ చూసేసరికి ఇంకా గలీజ్ అనిపిస్తుంది. 6th థింగ్ వచ్చేసి వర్కౌట్ అంటే ఫారిన్ కంట్రీస్ లాగా మనం ఎక్కువ ఏమి వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ బాడీని ఫ్రీగా ఉంచుకోవాలి. సో దట్ మనం ఇలా ఈజీగా వర్క్ చేసుకోవడానికి కానీ బ్యాక్ పెయిన్ ఉండకుండా, క్రాంప్స్ ఉండకుండా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా ఉండాలంటే మనం వర్కౌట్ చేయాలి. అంటే నేను జస్ట్ అయితే స్ట్రెచెస్ చేశాను. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ నాకు లో ప్లెజెంట్ ఉండే కాబట్టి నేను స్ట్రెచెస్ చేశాను. నాకైతే స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు కూడా నో బ్యాక్ పెయిన్ ఇష్యూ, నో క్రాంప్స్, నథింగ్, ఏమీ లేదండి నాకైతే. 7th థింగ్ వచ్చేసరికి డూ ఎనీ వర్క్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్. ఇదైతే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. మూడ్ స్వింగ్స్ కానీ దేనికైనా సంబంధించిందంటే స్ట్రెస్ ఉంటే అసలు వర్క్ చేయలేము. డే మొత్తం ఆఫ్ అంతా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఇలా ఉంటే మళ్ళీ బేబీకి రిస్క్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎంత స్ట్రెస్ రిలీఫ్గా ఉంటే అంత మంచిది. నేనైతే ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండే, నాకు ఖాళీగా ఉంటేనే నేను స్ట్రెస్గా ఫీల్ అయ్యేదాన్ని, ఓవర్ థింకింగ్ చేసేదాన్ని. కాబట్టి మీరు కూడా మీకు ఏదైనా అలవాటు ఉంటే డ్రాయింగ్ కానీ ఇంకేమైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లేకపోతే ఇంట్లో వర్క్ చేస్తే, నాకు ఇంట్లో వర్క్ చేసినా నా హోమ్ క్లీన్గా ఉంటే ఐ విల్ బీ స్ట్రెస్ రిలీఫ్. సో నేను అందుకనే మమ్మీ వచ్చి హెల్ప్ చేస్తారు, బట్ స్టిల్ నేను కంపల్సరీ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను. సో దట్ నా బాడీ ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంది. ప్లస్ నాకు స్ట్రెస్ కూడా అంత ఉండదు వర్క్ చేస్తూ ఉంటే. ఇదండి ఇంకొక టిప్. ఇది మాత్రం మీరు అస్సలు వదలొద్దు. మీకు ఎలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుందో కంపల్సరీగా
అబ్జర్వ్ చేయండి మీ బాడీని, ఎలా చేస్తే స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందో, మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుందో. ఒక్కొక్కరికి పూజ చేస్తే రిలీఫ్గా ఉంటుంది, ఒక్కొక్కరికి వర్క్ చేస్తే రిలీఫ్గా ఉంటుంది, ఒక్కొక్కరికి ప్రశాంతంగా కూర్చుంటే రిలీఫ్గా ఉంటుంది, ఎలాంగా కూర్చుంటే రిలీఫ్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ఎవరిని పట్టించుకోకూడదు. మీరు మీ బేబీయే మీకు మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండాలి. స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బేబీ హెల్తీగా ఉన్నా, ఇంటెలిజెంట్గా ఉండాలన్నా ఇంకా మీరు ఫస్ట్ స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి. 8th థింగ్ వచ్చేసి సిట్టింగ్ ఇన్ రైట్ వే అండ్ వాకింగ్ ఇన్ రైట్ వే. సో సిట్టింగ్ వాకింగ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే హోల్ ప్రెగ్నెన్సీ 9 months ఉంటుంది అండి. 9 monthsలో కూడా మీరు ఇలాగే కంటిన్యూ అయితే మీరు బెండ్ అయిపోతారు. తర్వాత బ్యాక్ పెయిన్ 9 months భరించాలంటే చాలా కష్టం. డెలివరీ తర్వాత కూడా మీకు ఈ బ్యాక్ పెయిన్ ఇలాగే రన్ అవుతుంది. వాక్ చేసేటప్పుడు షోల్డర్స్ ఇంకా మీ హ్యాండ్స్ బ్యాక్ పెడితే మీకు అప్పర్ బ్యాక్ పెయిన్ రాదు మ్యాక్సిమం. సిట్టింగ్ పొజిషన్ గురించి చూద్దాము. ఇలా బెండ్ అవడం వల్ల మీ షోల్డర్స్ కానీ మీ బ్యాక్ కానీ బెండ్ అవ్వడం వల్ల చాలా పెయిన్స్ వస్తుంది. సో దట్ మీరు మోస్ట్లీ బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. మీకు హార్డ్గా అనిపిస్తే డైలీ 10 minutes వాల్కి అటాచ్ అయ్యి కూర్చోండి. కూర్చునేటప్పుడు కూడా స్ట్రైట్గా మీ సపోర్ట్ మొత్తం తీసుకోండి బ్యాక్. మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మీకు ఎక్కువ ఇంకా స్ట్రెస్ అవ్వరు మ్యాక్సిమమ్. కూర్చునేటప్పుడు ఇలా స్ట్రైట్గా కూర్చోండి. షోల్డర్స్ కూడా లోడ్ చేయండి బ్యాక్ సైడ్కి. ఇంకా సపోర్ట్ తీసుకునేటప్పుడు కూడా టోటల్ సపోర్ట్ తీసుకోండి. ఏదో ఇలా జస్ట్ నార్మల్గా ఉండకండి. నైన్త్ థింగ్ వచ్చేసరికి రెస్ట్ అండ్ స్లీప్ అండి. జనరల్ లైఫ్లోనే స్లీప్ అండ్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. హోల్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఇంపార్టెంట్. మన బాడీ 24 hours వర్క్ అవుతూనే ఉంటుంది లోపల బేబీని మేక్ చేయడానికి. కాబట్టి రెస్ట్ అండ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైమ్స్లో పడుకోండి, నైట్ టైమ్స్ మంచిగా పడుకోండి. ఆఫ్టర్ థర్డ్ సెమిస్టర్లో మీరు అసలు పడుకోనే లేరు. చాలామందికి స్లీప్ చాలా కష్టం అవుతుంది. డెలివరీ తర్వాత అసలుకే పడుకోలేము. నెక్స్ట్ 3 months అసలుకే పడుకోలేము, రెస్ట్ దొరకదు మనకి. కాబట్టి రెస్ట్ తీసుకోండి. స్లీప్ కూడా కంపల్సరీ. నాకైతే లెగ్స్ స్వెల్లింగ్స్ అవుతుండే, వాక్ చేసిన కూర్చున్నా కానీ స్వెల్లింగ్స్ అయితే. అలా ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి ట్రీట్ చేయండి మీ బాడీని. ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు, ఫోర్స్ చేయొద్దు బాడీని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మీకు న్యూ బార్న్ని ఎలా కంట్రోల్ చేయాలి, న్యూ మామ్స్కి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 10th థింగ్ వచ్చేసరికి టాకింగ్ విత్ బేబీ. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇప్పటి నుంచే కడుపులో ఉన్న బేబీకి మీరు డిసిప్లిన్ నేర్పించవచ్చు, ఇంకేమైనా మీకు నచ్చింది నేర్పించవచ్చు. నేను స్టార్టింగ్ 6 months నుంచి స్టార్ట్ చేశానండి. నాకైతే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. డాడీ పేరుతో చాలు అటు ఇటు పరిగెడతాడు, సూపర్ యాక్టివ్, సూపర్గా తిరుగుతాడు. వాళ్ళ డాడీ వాయిస్ వినిపించాలంతే. మీరు కూడా మీ హస్బెండ్తో మీ బేబీని మాట్లాడిపించండి. ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్.